టీ20 వరల్డ్ కప్ లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. సూపర్ 8 లో భాగంగా మరి కాసేపట్లో టీమిండియా జింబాబ్వే జట్టుతో తలపడనుంది. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో భారీ తేడాతో ఓడటంతో భారత జట్టుకు జింబాబ్వేపై తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. గెలవటమే కాదు, అది కూడా భారీ తేడాతో గెలిస్తేనే సెమీస్ కు వెళ్లే ఛాన్స్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా చెరో మ్యాచ్ గెలవటంతో పాటు భారీ రన్ రేట్ ను కూడా తమ ఖాతాలో వేసుకున్నాయి. ఇవాళ మ్యాచ్ లో గెలవాలంటే ఒకరిద్దరు అందరూ సమిష్టిగా రాణించాల్సిందే. ఈ టోర్నమెంట్ లో వరుసగా విఫలమవుతున్న అభిషేక్ శర్మ మరోసారి మెరుపులు మెరిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. సూర్యకుమార్, తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ మెరుగుపరుచుకునంటే భారీ స్కోర్ సాధించడం సాధ్యమంటున్నారు అభిమానులు. ఇక పిచ్ విషయానికి వస్తే చెన్నైలోని చిదంబరం స్టేడియం ఎక్కువగా స్పిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది. భారీ స్కోర్లేమి వచ్చే అవకాశం ఉండదు. అయితే సూపర్ 8 మ్యాచ్ కోసం ట్లు తెలుస్తోంది. సెమీస్ కు అర్హత సాధించాలంటే భారత్ కు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. అయితే డ్యూ ప్రభావం మ్యాచ్ మీద పడకుండా ఉండటం కోసం దిగుమతి చేసుకున్న డ్యూక్యూర్ అనే పేరుతో పిలిచే ఓ ప్రత్యేక రసాయనాన్ని మైదానంలో స్ప్రే చేయించినట్లు తెలుస్తోంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం బౌలింగ్ టైంలో ఇబ్బంది పడే ఛాన్స్ తక్కువే అని చెప్పొచ్చు. ఈ మ్యాచ్ లో టాస్ ఎవరు గెలుస్తారు, గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకుంటారా లేదా ఫీల్డింగ్ తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.